ఏమో తెలీదు. అరే ఏమోరా ఏమైందో. అరే ఏమైంది ఒక్కడే కూర్చున్నావు? అరే కీర్తి చెప్పింది నిజమేనా? ఏమైంది అసలు? ఇప్పుడు ఎట్లుందంట ఆంటీకి? అంతా ఓకేనా? పర్లేదు, బాగుంది. ఒక 2-3 డేస్ బాగా రెస్ట్ తీసుకోమని చెప్పిర్రు. అసలు అమ్మకి ఏమైందిరా? టెన్షన్స్ రా, టెన్షన్స్. ఒక తల్లికి కొడుకు గురించి ఎన్ని ఆలోచనలుంటాయి. అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కళ్ళు తిరిగినాయిరా. ఇంకేమైందో తెలియదు. అరే టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పరా. అరే అంతా ఓకేనారా ఇప్పుడు? అంతా ఓకే లావణ్య, కానీ మళ్ళీ తీసుకురమ్మన్నారు డాక్టర్లు. ఈవినింగ్ పోయి కనుక్కుంటా అసలు ఏమైందని. సరే నువ్వేం వరి కాకు, అమ్మకేం కాదు. మేమంతా ఉన్నాం కదా. మేమంతా ఉన్నాం కదరా, ఏం కాదులే. అరే కీర్తి చెప్పింది కదరా, నువ్వేం బాధపడకు, టెన్షన్ పడకు, మేము అంటున్నాం కదా. హ్యాపీగా ఉండరా, అమ్మకి సెట్ అయిపోద్ది. అరే అవులేగాన్వా, వాడిని కొడతావా ఇప్పుడు? మెల్లగా చెప్పు కొంచెం. మెల్లగానే చెప్తున్నాగా, నువ్వు నన్ను కొడతావేంది? తిన్నావా? సరే తిందాం పద. వద్దు కీర్తి. బాబా వచ్చాడయ్యా అమ్మ ప్రేమికుడు, లేసి తినరా. వద్దు బే, పదరా తిందాం. ఇటు ఇలా చెప్తున్నాడు కానీ నా దగ్గర ఐడియా ఉంది. రెడీయా? 1 2 3. అమ్మకి బానే ఉంటుంది లేరా. అమ్మకి ఏం కాదు కానీ నువ్వు ముందు పోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి తిను. కానీ చంపాలు కొడతా చెప్తున్నావు. తినో మూసుకొని కూర్చో. ఇట్లా సైలెంట్ గానే ఉంటావా ప్రణయ్? అరే నాకేంద్ర ఈ పంచాయతీ. ఏదైనా ఉంటే బయట కక్కేయి. ఏ చేప ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు కదా ప్రణయ్. ఏం చెప్పమంటావు కీర్తి, చిత్ర దూరమైంది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేలోపే మా అమ్మకి ఇట్లా జరిగింది. స్కూల్లో ఉన్న పంచాయతీలు అన్ని నాకే ఎందుకు ఇట్లా అవుతున్నాయి? ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి కొటేషన్ రాస్తారా, ఫీలింగ్స్ యాడ్ విత్ 69 డేస్ అని. అది 69 డేస్ కాదు, ఫీలింగ్స్ యాడ్ విత్ 69 అదర్స్ అని. అయినా ఈ టైంలో టైమింగ్ లెస్ మాటలేంద్రా? నిన్ను ఇంప్రెస్ చేద్దామని. అది చూడు. అయినా నువ్వు ఎంత స్ట్రాంగ్గా నీకు తెలియదు ప్రణయ్. యా సంథింగ్ ఎల్స్ అంతే. అయినా ఏం కాదు, అంతా సెట్ అవుతుంది. ముందు వస్తున్న ఎగ్జామ్స్ గురించి ఆలోచించు. ఒకసారి గట్టిగా మంచి మార్క్స్ వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అర్థమవుతుందా? రే ప్రణయ్, కీర్తి చెప్పింది అర్థం చేసుకొని స్టడీస్ పైన ఫోకస్ చేయరా, ఏ ప్రాబ్లం ఉండదు. వాడు స్టడీస్ పైన ఫోకస్ చేస్తాను, నేను నీ పైన ఫోకస్ చేస్తాను. రే నాకు తెలుసురా, నువ్వు నా మీదే ఫోకస్ చేస్తావని. నువ్వు నా మీద ఫోకస్ చేయడం ఆపి నువ్వు నీ చదువు మీద ఫోకస్ చేసుకుంటే నువ్వు కొంచెం పాస్ అయి వస్తావు, లేకపోతే మీ అమ్మ చేతిలో దెబ్బలు తిని వస్తావు. దీంట్లో ఏది కావాలో నువ్వే తెలుసుకో. నేను ఆల్రెడీ తెలుసుకున్నా, నాకు నువ్వే కావాలి, ఇది ఫిక్స్. రే నిన్ను ఫస్ట్. ఇది కూడా చాలా స్వీట్ గా ఉంది బేబీ కాల్. ఓయ్ టైం 4:30 అవుతుంది, పోదామా? అరే అవునరా, 4:30 అవుతుంది, పోదాంపా. సరేరా, మేము పోతున్నాం. అమ్మలు వచ్చినాక వచ్చినామని చెప్పు. ఓకేరా, జాగ్రత్త. బాయ్. బాయ్ ప్రణయ్. అవును కీర్తి, చెక్క చేతన్ గ్యాంగ్ తోటి నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నావు? హలో, నిన్నే అడుగుతున్నా. నిన్నెవరైనా చిన్న చూపు చూస్తే నాకు నచ్చదు. అదేంది? అదంతే. చిన్న చూపా? ఏంది? రే రే, ఈరోజు నుంచి మంచిగా ఉంటాయి. ఎక్కువ మాట్లాడి
అరే ఒళ్ళు పొజిషన్ ఎట్లా కొడుతున్నావు సార్ ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు కొడుతుడు సార్? ఎందుకైతే నీకెందుకురా? మనం కడుక్కోవడం చేత కాదు కానీ పక్కన వాళ్ళ దాంట్లో వేలు పెడతావు. నడు. సార్ బాగానే చదువుతారు కదా సార్, ఎందుకు చేతులు వేస్తారు వాళ్ళ మీద? ఎందుకైతే నీకెందుకు? ఫీజు నువ్వు కడుతున్నావా? వాళ్ళ అమ్మ నాన్న కడతారు సార్, ఆయన ఎందుకు కొడతారు సార్ ఇట్లా? ఏంట్రా నోరు లెగిస్తుంది? కండ కావరమా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా సార్, ఎందుకు కొడుతున్నారు సార్ అనవసరంగా వాళ్ళని? ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్. ప్లీజ్ సార్. ఏం సార్ సార్ ప్లీజ్ సార్. వాళ్ళ మీద సార్ చేయలేపేది. వాళ్ళేం చేసిర్రా? ఇట్లా కాదురా, సార్కి స్ట్రోక్ ఇవ్వాలి. ఎందుకు రమ్మని చేయకు పదా గో. హే చదువుకోరా, ఎప్పుడు గెలుకుడే. వదలవులే చూడు. అయినా నువ్వెందుకు పొద్దున ఆడి మీదకి వస్తున్నావు? అరే అట్లా కాదురా, పొద్దున కొడితే ఎవడు కుట్టాడు? అయితే నువ్వు పోతావు ఆడి మీదకి. నువ్వు పెద్ద అర్జున్ రెడ్డి మరి ఆడి మీద కోనికే నీ కలర్ పట్టుకునేదాకా తెచ్చుకున్నావు. ఇప్పుడు చూడు ఏమైందిరా? జేబీఎల్ స్పీకర్ లో ఓడే సౌండ్ చేసుకుంటే ఆడి మీదకి కొల్లుతున్నావు. నీకు తెలియదు లావణ్య, నువ్వు ఆగు. వదిలే లావణ్య, తెలిసిందే గాడి గురించి. ఏమైంది? ఏం కాలేదు కీర్తి. నువ్వు చెప్పు అర్జున్. అది ఏం జరిగిందంటే సరిపోయినారు అందరు తోడు దొంగలు. అబ్బా లోపల ఉన్నది చెప్పకపోతే నాకు కడుపున వస్తుంది కానీ. ఒసే కీర్తి, సార్ గారు మళ్ళీ పొద్దున్నే మ్యాథ్స్ సార్తో లొల్లి పెట్టుకున్నంట. వా గ్రేట్ ప్రణయ్, నీకేదైనా అవార్డ్ ప్లాన్ చేస్తాంలే. పైగా కాలర్లు పట్టుకునేదాకా పోయిందంట మ్యాటర్, తెలుసా? ఎంత చెప్పినా వేస్టే. అట్లా కాదు కీర్తి. మాట్లాడకు నువ్వు, చెప్తే అర్థం కాదా? అయినా చెప్పేది నీకోసమే కదా. ఇప్పటికే నీ మీద పాములాగా పగబట్టుకుని కూర్చున్నాడు. పోయి అయిన ముందేనా ఇవన్నీ? ఏంది ప్రణయ్ నువ్వు, ఎంత చెప్పినా ఇట్లనేనా? అరే వాళ్ళిద్దరిని ఎట్లా కొట్టిండో తెలుసా నీకు? నిన్ను కొట్టలేదు, సంతోషించు. అరే చెప్తే అర్థం కదా, కయ్య వరులుతున్నావు. రేయ్ రండ్రా. ఎందుకు కొట్టిండ్రు మ్యాథ్స్ సారు? ఇను చెప్పరా. రోడ్ మీద కనిపించాను, హాయ్ చెప్పలేదని కొట్టిండు. అది కాదు బ్రో, మేము ఏదైనా మాట్లాడితే చాలు మ్యాథ్స్ సార్ వచ్చి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాం. సరిపోయిందిరా, మీరు చెప్పరు ఆయన మిమ్మల్ని కొట్టక మానడు. ఎందుకంటే సార్ చెప్పింది అర్థం కాదు. అసలు మ్యాథ్స్ చెప్తేనే కదా. ప్రణయ్ ఏం ఆలోచిస్తున్నావు? వద్దు ప్రణయ్, మళ్ళీ ఏం పెంట పెట్టకు. అరే మచ్చా ప్రణయ్ నిన్నే. రే చెక్క చేతం దాల్చిన చెక్క పెడితే ఎక్కువ వేసి రే అర్జున్ సార్ వస్తుంటారు. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి, అస్సలు ఫ్లాప్ కావద్దు, అస్సలు మిస్ అవ్వద్దు చెప్తున్నా. ఓకే అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. అరే అర్జున్ మొత్తం ఆగమాగం చేసి అర్థమవుతుందా? కొంచెం సార్ సార్ shall I go to washroom sir please sir? yes thank you sir. అరే మామ ఉన్నాయి మొత్తం నేను చూసుకుంటా. మ్యామ్ ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నాడు మ్యామ్. ఎందుకు? ఏమో మ్యామ్ తెలియదు, ఎందుకో రమ్మంటున్నాడు. పదండి మేడం. నోట్ ఇట్ డౌన్.
వీడు వస్తుండా లేడా? సార్ కొంచెం వెళ్ళారాయండి సార్. మేము రాసే లోపల మీరు రబ్ చేస్తారు, మేము ఎట్లా రాసుకుంటాం? వీళ్ళు చదవడాలి ఏంటో కానీ. నేను చెప్పినప్పుడు ప్రిన్సిపల్ సార్ తీసుకొని మా రూమ్ కోసవా? సరే థ్యాంక్ యూ భయ్యా. మర్చిపోద్దు భయ్యా. ఆ పక్క వెళ్ళు. నువ్వు ఇలా రారా. ఏయ్ రా. నిర్మించట్లా నీకు చేతికి పని చెప్తే గానీ అర్థం కాదు. ఏంట్రా వాగుతున్నావు? చేయరా సార్ సార్ చెప్పు. నేను పిలిచినప్పుడు మీరు మా క్లాస్ రండి సార్. సరే ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేయ్ నువ్వు ఎక్సర్సైజ్ చేపిస్తుండో, నేను ఇప్పుడే వస్తా. సార్ అంత ఫాస్ట్గా రాసి అంత ఫాస్ట్గా రబ్ చేస్తే మేము ఎట్లా రాసుకోవాలి సార్? మాకు కొంచెం అర్థం కావాలిగా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాగా. తవడ పగిలితే గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ sit down. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. నీ గుడ్ మార్నింగ్ చేసి గూట్లో పెట్టవయ్యా. అసలు ఏమైంది? వాట్స్ ప్రాబ్లం? అసలు వీడి నుంచి కొడుతున్నావు? డిస్టర్బ్ చేస్తున్నారు సార్ కావాలని. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ప్రతి క్లాసు పెద్ద చిన్న తేడా తెలియదు వీడికి. ఉండవయ్యా. రేయ్ అసలు ప్రాబ్లం ఏంటి? సార్ నాకు మా అందరికి మ్యాథ్స్ అర్థమైతలేదు సార్. బోర్డు మీద రాస్తాడు, మేము రాసే లోపే దుడిపేస్తాడు సార్. అదేంటంటే ఇగో ఇడికి పిలిపించి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయని కొడతాడు సార్ చెప్పకపోతే. నిజమా? అలా కాదు సార్. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అవును సార్ నిజం సార్, ప్రామిస్. అరే పాము ముంగిసకి ఎన్ని పంచాయతీలు ఉంటాయో నాకు తెలియదు కానీ నాకు మ్యాథ్స్ సార్కి మాత్రం మస్తు పంచాయతీలు ఉంటాయి. ఆయన నన్ను కొట్టందే ఆయనకు రోజు గడవదు సార్. ఏయ్ ఎక్కువ మాట్లాడు, అర్థమైందా? ప్రాబ్లం చేయడం చేత కాదు కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతాడు. చేతనైతే చేసి చూపించరా. ప్రిన్సిపల్ సారు, పీటీ సారు, హిందీ మేడం అందరూ ఇక్కడే ఉన్నారుగా, చేసి చూపించు. చేయి, దిక్కులు చూస్తావే. అరే ప్రణయ్ చేయరా, నీకు వస్తుందిరా. ప్రణయ్ యూ కెన్ డూ ఇట్, చెయ్యి. ఈడేం చేస్తాడో ఏమో. రేయ్ చెయ్యిరా, దిక్కులు చూస్తావే. వీడిని ప్రాబ్లం సాల్వ్ చేయమనండి సార్, అప్పుడు నమ్మండి వీడు చెప్పింది నిజమో కాదు. వెరీ గుడ్ ప్రణయ్. చూసావా అది రోడ్ హెడ్ మావాడే ఈడొకడు. సార్ ఆయన ఈ చాప్టర్ మాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేడు సార్. ఆయన నేను చేసిన. మరి ఎలా చేసావురా? నా క్లాస్మేట్ కీర్తి నాకు చాలా హెల్ప్ చేసింది సార్. మరి నీకు మ్యాథ్స్ సార్ చెప్పేది అర్థమవుతున్నారా? ఏం భయపడద్దు, చెప్పు ప్రణయ్. సార్ సార్ నేను చెప్పడం కాదు సార్, కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. అసలు మ్యాథ్స్ సార్ ఎట్లా చేస్తాడో నేను చేసి చూపిస్తా సార్. యూ ప్లీజ్ బీ సీటెడ్ సార్. ప్లీజ్ సార్ కూర్చోండి. సార్ ఏమనుకోకండి సార్, ఎంట్రీ నుంచి ఇవాళ మ్యాథ్స్ సార్కి మంగళవారమే.
బుక్స్ ఓపెన్ చేయండి. ఎవడ్రా? కాపీ డౌన్. అయిపోయిందా? ఇట్లయితే సార్. ఇప్పుడు డస్టర్ సార్. రారా సార్. డస్టర్ కావాలి. దా. డస్టరా? అవును సార్. డస్టరే కదా? అదే సార్. సార్ 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 వద్దు సార్. నీకు సార్ డస్టర్ కావాలా? సార్ సార్ వద్దు సార్. సార్ సార్ నొప్పి సార్. అబ్బా అబ్బా సార్ సార్ కొట్టదు సార్. సార్ సార్ అబ్బా సార్ చూసారా సేమ్ దింపేస్తున్నాడు. సార్ ఇదిగోండి సార్. సమేదరా ఇక్కడ రాసావరా? సార్ రేపు చేసుకోసా సార్. ఇక్కడ రాసారా? సార్ ప్లీజ్ సార్. ఆ లుక్ ఏంట్రా? సార్ అది కాదు సార్. ఎక్స్ట్రా సార్ సార్ రేపు సార్ 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 నొప్పి లేదు సార్. అమ్మా బాబు సార్ 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 దండగా సార్ సార్ వద్దు సార్. సార్ మానేసాను ప్లీజ్ సార్. సార్ మ్యాథ్స్ క్లాస్. అవును సార్ ప్రతిసారి ఇంతే సార్. వాట్? అవునా? నిజమా? సార్ నిజం సార్. అవును సార్ నిజం సార్. నిజం సార్ చేస్తాడు సార్. అవును సార్ నిజం సార్. అవును సార్ నిజం సార్. ఇప్పుడు చేస్తాడు సార్. అవును సార్ నిజం నిజం సార్. సార్. అవును సార్ నిజం సార్. కొంచెం సిగ్గుండాలి. అలా కాదు సార్. మూవయ్యా ఇలాగైనా స్టూడెంట్స్కి క్లాసులు చెప్పేది? వయసు పెరిగితే సరిపోదు, కొంచెమన్నా గుర్తు పెరగాలి. సారీ స్టూడెంట్స్, ఇలా జరుగుతుందని నాకు అసలు తెలియదు. ప్రణయ్, యూ డిడ్ ఏ గ్రేట్ వర్క్. నీ క్లాస్ చెప్పడం రాదు. సార్ నాకు కీర్తి చెప్పింది సార్, మాట్లాడితేనే నేనేంటో తెలిసేదని. అండ్ థ్యాంక్స్ టు యువర్ క్లాస్మేట్ ఆల్సో. కీర్తి, గుడ్ వర్క్ మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ముందు క్యాబిన్కి రా. క్యాబిన్కి రా అర్జెంట్గా. ప్రణయ్ గారి దెబ్బకి మ్యాథ్స్ స్కూల్లో ఉంటాడంటావా? అబ్బా చూసి చూసి మస్తు కొట్టినవరా. పిచ్చోడు అయిపోయినా అనుకో మ్యాథ్స్ సార్. అరే నేనేం కావాలని కొట్టలేను రా. అరే నాకు ఒక్కడికి అర్థం కాదనుకున్నా మ్యాథ్స్, నాలాగా చాలా మందికి అర్థమైతే లేదురా. అవునరా, పని చెప్పాలని అట్లా చేసినారా. ఆయన మనం మ్యాథ్స్కి భయపడాల్సిన అవసరమే లేదురా. ఖచ్చితంగా ఇట్లా గట్టిగా మాట్లాడాలి. ఇంకెప్పుడు చెప్తారా మనకి? భయపడాలా నా బొంగు? ఏంది విజయనికే పనికి వస్తాడు రేడు. ఒక్క చదువు వేరే ఉన్నాయి కథ అంతా. పిచ్చిలేస్తుందా? ఏమనకరా బావు, మళ్ళీ ఏమనంటే కీర్తి వచ్చింది ఫీల్స్ మొత్తం. అరే దాల్చిన చెక్క ప్రతిసారి కన్నాలు ఎద్దామని అనుకో బద్ది ఇరగొడతా. నువ్వు ఇరగొడితే ఇరిగిపోతామా? నువ్వేంద్రా ఇరగొట్టేది? మళ్ళా లొల్లైతుందా? ఒసే కీర్తి ఇట్రా. జల్దీ రావే. ప్రణయగాడైతే మరి దూరగాడున్నాడు, మళ్ళీ లొల్లి పెట్టుకుంటుండు. చెప్పబోతుంది. ఒసే కీర్తి, కీర్తి చెప్పిన కింద మీద అన్ని మూసుకొని కూర్చో, చెప్తే బాగుండదు. అర్థమైందా? నువ్వు ఆగురా. కీర్తినేమనంటే వాడు బాధపడతాడు. ముందే అమర ప్రేమికుడు. అయినా నా బాధ అంతా వీడి మీద కాదు ప్రీతి, మరి ఎవరి మీదరా? నా బాధ అంతా కీర్తి మీదరా. అర్థమైతలేదా? చెప్పు ఏంది? అయినా నేనేమన్నాడు ఇప్పుడు? ఉన్నదే
చిత్రకు పట్టిన కథ కీర్తి పడుతుంది అంటున్నా. అమ్మాయిలు సేఫ్గా ఉండాలంటే అమ్మాయి నుంచి దూరంగా వెళ్ళిపో. సరేనా? పో. చిత్రకు పట్టిన కథ కీర్తికి పడుతుంది అంటున్నా. అమ్మాయిలు సేఫ్గా ఉండాలంటే అమ్మాయి నుంచి దూరంగా వెళ్ళిపో. పోరా. ప్రణయ్ దా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అరే ప్రణయ్ పోదాం పారా ప్లీజ్. పద వెళ్దాం. అరే ప్రణయ్ రారా పారా పోదాం. అర్థం కదా నువ్వు చెప్తే అర్థం కదా నీకు? ఎందుకు వెనకాల పడతావు? నేను చెప్పిన వెనకాల పడమని. అరే అర్జున్ పంపించారా? అట్లా కాదురా ఎగ్జామ్స్ వస్తున్నాయి. పంపించారా కీర్తిని? అవసరం లేదు. నా బొంగుల ఎగ్జామ్ నా బొంగుల మ్యాథ్స్. నేను ఫెయిల్ అయిపోతా. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. పో. అరే వెళ్ళిపోమనరా. ఏంది ప్రణయ్ నువ్వు? చెప్తా నీకు అర్థమైతే లేదా? బ్రెయిన్ లేదా? పో ఇడికి వెళ్ళి పో. తెచ్చిన తిక్కల లెక్కలు రసమైన గందరగోళం సైన్ కాజ్ తిరాక పన్యం ఎవరికెరుకర వచ్చే ఫలితం లెక్కలు కష్టాలు దూరంగా ఇస్తాలు వింటే. ఆంటీ చికెన్ తింటే మ్యాథ్స్ సరిగ్గా రాదంట. అయ్యో 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 ఇటీ చికెన్ తింటున్నారా? మ్యాథ్స్ రాదంటరా నీ అయ్యా.